నానా సారీ నానా, మన 2 కుటుంబాలు ఒకటవ్వాలంటే నాకు వివేకే కరెక్ట్ అనిపిస్తుంది. రేయ్, నీ పేరైనా వివేక్, మరి నవ్వరా? నవ్వేంతేనా? సర్బత్ తాగాలన్నా సరే చట్టబద్ధంగా తాగాలని మీరు అమ్మాయే ఒప్పుకున్నప్పుడు ఇలా మొండికేస్తే ఎలా? నా కూతురు ఇష్టాన్ని కాదనడం చట్ట ప్రకారం తప్పు. నేను అడ్డుపడను, ఒప్పుకుంటున్నాను. కానీ ఒక కండిషన్, నా కూతుర్ని వాళ్ళ ఇంటికి పంపించను. కావాలంటే వాళ్ళ అబ్బాయిని మా ఇంటికి అల్లుడిగా పంపించమని చెప్పండి. చదువుకున్నోడి మాటల్లా లేవు మాస్టారు. భైరవక ఉన్నది ఒక్క కొడుకేగా, వాడిని మీ ఇంటికి పంపించేసి ఆయనేం చేస్తాడు? నా కొడుకు ఆ ఇంటికి అల్లుడుగా కాదు, కొడుకుగా వస్తాడు. రామానుజం రాయండి. నా ఫ్రెండ్ నీకెలా తెలుసురా? మీకున్న ఒక్క ఫ్రెండ్ ఆయనే కదా. రాయ్. ఎవరమ్మా? అది నా ఫ్రెండ్ తారక నానా, తర్వాత మాట్లాడతాను. వామ్మో, అక్కడ కట్ చేస్తే ఎక్కడికి వస్తాడు? చేసేసాడు. నీ ఫోనే. ఈ ఫోన్ నాదే, కానీ ఇందాకటి ఫోన్ నాది కాదు. ఏంటి ఇప్పుడు తీయకపోతే ఆయనకే చేసేసేలా ఉన్నాడు. ఎవరు అడగరా? ఆ మాట నీ కూతుర్ని అడుగు. హలో, చెప్పు తారక. చిన్నానా, ఫోన్ కీర్తికి ఇవ్వండి. ఇవ్వమన్నానా? ఇదిగో తారక నీతో మాట్లాడాలంట. చెప్పవే. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. వెంటనే అంకమ్మ గుడికి రా. వస్తున్నావు. ఏంటమ్మా? ఇన్విటేషన్ వాట్సాప్ లో పంపించాను నానా, తనేమో ఇంటికొచ్చి ఇమ్మంటుంది. ఆశీర్వాదం వాట్సాప్లో వస్తే ఓకేనంట. మనసు మరీ చిన్నదైపోతుంది. నువ్వేం చేస్తావంటే నేరుగా వెళ్ళి శుభలాకిచ్చిరా. తారక తారక ప్రకాశిస్తుంది. అది కాదు నానా. నాన్న నాన్న అండం ఆపేసి ముందు ఆ తారక సంగతి ఏంటో వెళ్ళి చూసిరా. వెళ్ళు. నిశ్చితార్థం తమరి చేతుల మీదుగా జరిగిందిగా. అవును, తోడుగా వెళ్ళ. రేపు విషయం తెలిస్తే నా తార తెస్తా. ఈ దుపట్టా వేసుకెళ్ళే. అరే, ఎందుకు ఈ మ్యాచింగ్ అంతా? నీ కూతురు ఎవరిని చూడడానికి వెళ్తుందో తెలుసా? మా అన్నయ్య కొడుకుని చూడడానికి వెళ్తుంది. మళ్ళీ తారక ప్రకాశిస్తూనే ఉంటుంది. వెళ్ళు. వస్తానమ్మా, వెనకే బాయ్. భోజనం సంచిలో పెట్టుకుని నువ్వు వచ్చే. రేయ్, ఎందుకు అడ్డుపడుతున్నావు? వీరా, వెళ్ళమంటుంటే. వేరా ఓ, నువ్వు వెళ్ళు బాబు. మావయ్య, మేమిద్దరం చిన్నపిల్లలం. అదే ఇదే ఏదైనా మాట్లాడుకుంటాం. నేను కూడా వస్తాను. మన ముగ్గురం కలిసి మాట్లాడుకుందాం. భలే సరదాగా ఉంటుంది కదా. అయ్యో లూసు. అమ్మా, ఏంటి ఇంత ఇన్నోసెంటా నువ్వు? అవును, నేను చిన్నప్పటి నుంచి అంతే. కావాలంటే మీ అమ్మని అడుగు. మావయ్య, ముందు టైర్లో గాలందేమో చూడు. ఉండు, దిగి చూస్తాను. నాకు తెలిసి మీ నాన్న కొట్టే ఉంటాడు. ఉత్తినేగా ఇంట్లో ఉన్నాడు. అంతే, చూస్తుండు, నేను వెళ్ళొస్తాను. నాకు తెలిసి కొద్దిగా ఏయ్, చిలిపి పిల్ల. అచ్చం మీ అమ్మలాగే ఉన్నావు. కీర్తి, కొంచెం ముందు వచ్చి ఎంత బిల్డప్ ఇస్తుంది చూడు. కీర్తి. కోతి ఇక్కడే ఎక్కడో దాక్కొని ఉంటుంది. ఎలా పట్టుకుంటాను చూడు.
కీర్తి 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 ఏమైంది కీర్తి కీర్తి అయ్యో కీర్తి నీ రక్తమేంటి కీర్తి 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 కళ్ళు తెరువు కీర్తి 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 కళ్ళు తెరువు కీర్తి కళ్ళు తెరువు చూడు కీర్తి ఎవరు కీర్తి మీరు ఇలా చేశారు? కళ్ళు తెరువు కీర్తి కీర్తి కళ్ళు తెరువు కీర్తి కీర్తి అయ్యో మీ కుటుంబానికి ఇలా జరగాలయ్యా. చిన్నమ్మా పాపకేమి కాదమ్మా చిన్నమ్మా కూడానే ఉన్నావు కదరా అసలు ఏం జరిగిందిరా ఇప్పుడు వాళ్ళకి ఏం సమాధానం చెప్తావురా అసలు ఏ సాకు దొరుకుతుందా అని చూస్తూ ఉంటారా సంతోషమా? ఇప్పుడు సంతోషమేనా? వీళ్ళతో బంధాలు వద్దనే కదా ఆ రోజు తాంబూలను మార్చుకునేటప్పుడు నెత్తినూరు బాదుకున్నాను. వినిపించుకోలేదే. చూశారుగా నా బిడ్డను పొడి చేశారు. నాలాంటి వాడికి ఎవరు శత్రువులు ఉంటారు చెప్పండి? ఇలా జరుగుతుందని ఎవరు అనుకున్నారు? నేను అనుకున్నా అందుకే భయపడ్డాను. హింస ఎప్పుడు తీర్పుని ఇవ్వదు, అది హింసని ప్రేరేపిస్తుంది. ఇది అర్థం కాక నువ్వు చేసే పాపాలని నా బిడ్డలకు చుట్టుకునేలా చేస్తున్నావు. ఇప్పుడు కూడా డాక్టర్ నా కూతుర్ని కాపాడగలని చెప్పాడు. ఇక్కడుండి నా కూతుర్ని మీరు చంపొద్దు, దయచేసి పోండి. వెళ్ళి చావండి. అన్నా మాస్టర్ గారు ఇలాంటిది ఏది జరగకూడదని నిన్ను తోడుగా పంపించాను రా. నువ్వే గొంతుకొస్తావా? పోరా. కలాదర్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన రామ్ మనోహర్ నేడు విడుదల చేయబడ్డారు. మాజీ ఎమ్మెల్యే కలాదర్ హత్య కేసులో ముఖ్యమైన సాక్షులు లేనందువల్ల రామ్ మనోహర్ అతని మనుషులు విడుదల చేయబడ్డారని న్యాయస్థానం తరపున తెలియజేసింది. మాజీ ఎమ్మెల్యే కలాదర్ పట్టపగలు నరికి చంపబడ్డారు.
గురించి తెలియకుండా అరుదుని చంపడం రావడం తప్పే. అందుకని ఇన్ని నెలల తర్వాత నువ్విలా గొడవకు రావడం నాకు అసలు నచ్చలేదు. గొడవకి రాలేదు, సహాయం కోరి వచ్చాను. నా సహాయం నీకెందుకు? ఒకణ్ణి లేపేయాలి. నీకు చాలా మంది కిరాహంతకులతో కాంటాక్ట్ ఉందని తెలుసు. నా పేరు బయటకు రాకుండా ముగించాలి. ఎవరినయ్యా? అబ్బాయి ఫోటో వాట్సాప్ పంపుతాను.